నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించే సమయం ఇది. ఈ ప్రార్థనలో ఏకీభవించండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ये लास्ट प्रेयर है, खाली हाथ से आया था, खाली मन से आया था, लेकिन प्रभु का आशीष लेकर जा रहा है, प्रभु का महिमा लेकर जा रहे हैं आप लोग। आपके घर में बहुत बदलाव होने वाला है, अभी चमत्कार होने वाला है। एक दिन गवाही देगा यहाँ पे, प्रभु का कार्य जैसा हुआ था। ఒక రోజు నీవు దేవునికి గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నావు నా ప్రియ సహోదరి సహోదరా. ఒక గొప్ప సాక్ష్యం నీలోంచి బయలుదేరుతూ ఉంటున్నది. ఇదిగో మార్పు లేనటువంటి నీ కుటుంబంలో దేవుడు మార్పులు కలగజేయబోతూ ఉంటున్నాడు. ఇదిగో రూకలు లేని దాని కొరకు, ఇదిగో రూకలు ఖర్చు పెడుతున్నటువంటి నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, నా మహిమను నీకు కనబరుస్తూ అంటున్నాడు, నా కృపను దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. ఆయన యొక్క మహత్యాన్ని దేవుడు నీ కుటుంబంలో దేవుడు జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఇక మీదట నువ్వు ఎక్కడ కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ప్రభు అంటున్నాడు, ఏమి ఇవ్వకపోయినా సరే, నువ్వు పాలను కొనకపోయినా సరే, ద్రాక్షరసము కొనకపోయినా సరే, ఇదిగో నేను నీకు ఉచితముగా నేను ఇస్తాను అంటున్నాడు. 12 సంవత్సరాల నుంచి వేల లక్షల రూపాయలు తగిలేసినటువంటి ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి వినయముతో విద్యముతో ఒకటే అడుగును, ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బాగు చేయ్యా, నేను లేవలేని స్థితిలో ఉన్నా, పడిన స్థితిలో ఉన్నా, నా ఆశలను కూడా నిరాశలైపోతున్నాయి, నేను ఎదగని స్థితిలో ఉన్నానయ్యా అని కనికరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఏమీ అడగలేదండి. ఉన్న పాటన ఆ బిడ్డకు దేవుడు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. ఉన్న పాటన ఆమె స్వస్థత చూసినది. ఇదిగో నీ వారం జరిగిందని కనుగొన్నది. దేవుడు నన్ను బాగు చేసినాడని సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని